పెదబాబు గారు, వెళ్ళేది పరాయి దేశం. అక్కడ నీళ్లు మీకు పడతాయో లేదో, మీ ఆరోగ్యం జాగ్రత్త. దేశం పరాయిదైనా ఊరు నాకు పరిచయం అయింది. నేను రంగంలో ఉండే రోజుల్లో వారానికి ఒకసారైనా సింగపూర్ వెళ్ళొస్తూ ఉండేవాడు. అయితే మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండాలి. రాజు, నేను వెళ్ళి పెదనాన్నగారితో మాట్లాడుతూ ఉంటాను. నువ్వు ఈ లోపుగా బొమ్మ పట్టుకొచ్చి. బొమ్మ? ఆ బొమ్మ నేను పట్టుకొని 100 సార్లు చెప్పాను. నేనే మామయ్య దగ్గరికి వెళ్ళి తాజా చేసేస్తాను. నువ్వు త్వరగా వచ్చి. పోరా. ఏమా డ్రైవర్, ఎంత అయింది? 6.70 సార్. ఎంత సెకండ్ చేంజ్? 10 రూపాయల. నా దగ్గర చిల్లర ఎక్కడుందండి? బోని మీదే, మార్చుకొచ్చి మీరే ఇవ్వండి. నువ్వు ఒకటివి, వస్తానుండు. నమస్కారం మామయ్య. రాజు, ఏమిట్రా ఎలా వచ్చావు? అదే నిన్ను సాగనంపుదామని మూర్తిగాడు కూడా వచ్చాడు. బొమ్మ కూడా తెచ్చాడు. బొమ్మ నాకెందుకురా? నీకోసం కదా మామయ్య. అదే అందులో, అబ్బే అది వాడికి తెలిసిన వాళ్ళు ఎవరో సింగపూర్ లో ఉన్నారట, అది అందజేయాలని. దానికి సరేలే, ఎన్ని సంవత్సరాలు బట్టి తోలుతున్నావు టాక్సీ, కొంచెం చిల్లర ఉంచుకోవాలని తెలీదు. ఆయన నీతో నాకిందిలే. చూడంత 6.90. 6.90. ఇదిగో 7. పద పద పద, మళ్ళీ లేట్లు. మూర్తి మూర్తి, రే మూర్తి మూర్తి. రాజు, పెదనాన్నగారితో మాట్లాడమని పంపిస్తే ఇక్కడేం చేస్తున్నావురా? నేనంతా మాట్లాడేశాను రా. ఆయన బొమ్మ తీసుకుంటున్నారు. రా చెప్తాను, ముందు టాక్సీ పంపించేసి వస్తాను. ఇంకా టాక్సీ కూర్చుని అనుకుంటున్నావా? నేను ఎప్పుడో పంపించాను. రారా బొమ్మ తీసుకురారా. బొమ్మరా? అదే తీసుకురామంటుంటే. అది నా దగ్గర ఎక్కడుంది? టాక్సీ టాక్సీ పంపించినప్పుడు అందులో బొమ్మను చూసుకోవద్దు. నేను ఎలా తీసుకుంటాను రా? నాకు భయం అని చెప్పానా లేదా? నువ్వే తీసుకుంటావు అనుకున్నాను. అసలు నువ్వు టాక్సీ ఎందుకు పంపించావు? ఇడియట్ రాస్కల్ ఫూల్. ఒరే, నువ్వు అందులో బొమ్మ మర్చిపోయావు. నేనేమన్నా కలగన్నానా? నువ్వే ఇడియట్, నువ్వే ఫూల్, నువ్వే రాస్కల్. ఇప్పుడు ఏం చేద్దాంరా? నేను వెళ్ళి ఆ టాక్సీ వెతికి పట్టుకొస్తాను. నువ్వు వచ్చే వరకు ప్లేన్ ఆగుతుందిరా. ఇప్పుడు ప్రభాకర్ అడిగితే నేనేం చెప్పను? ఏం చెప్పడం ఒకటి ఇచ్చేసాను చెప్దాం. వాడు ఏమో చూసాడు చచ్చడా? నీకు అసలు మైండ్ లో బుర్రలేదురే. 1 minute. ఏం డ్రైవర్, మా వాళ్ళని ఎయిర్పోర్ట్ లో దింపేసావా? ఓ, ఈ పాటి గాల్లో ఎగురుతుంటారు సార్. వెరీ గుడ్. నువ్వు వెళ్ళైనా చాలా థ్యాంక్స్. ఎదురా బొమ్మేది? పోయింది మామయ్య. అదేమిట్రా అంత అజాగ్రత్త అయితే ఎలా? అదే మధ్యదారిలో మాయమైపోయింది. మీకు శ్రమ తగ్గింది పెదనాన్నగారు. దీనికి శ్రమే ఉందో. చూడండి, రేపు ప్లేన్ లో పంపించండి, నేను దాన్ని వాళ్ళకి అందజేస్తాను. ఇక పంపించిన ఒకటే, పంపించకపోయినా ఒకటే మామయ్య. ప్రయాణికులకు ఒక ప్రకటన. సింగపూర్ వెళ్లే విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. వస్తాను. క్షేమంగా వెళ్ళండి. నిక్షేపంలో వెళ్ళండి పెదనాన్నగారు. ఒరే, ఏం జరిగిందిరా? అంతా మనం అనుకున్నట్టు జరిగిందా? బాబాయ్ బొమ్మను ఇచ్చేసారా? ఇచ్చేసినట్టే అనుకో. ఇచ్చేసినట్టే రా. ఇచ్చారా లేదా? రాజుకే తెలుసు. నాకేం తెలుసు? నాకు అసలే బొమ్మ అంటే భయం కూడాను. పోనీ నువ్వేనా ఇచ్చావు? లేదురా. లేదు. లేదా? ఎందుకు ఇవ్వలేదు? ఎలా ఇస్తాడు? వదిలేశాడు. అంత మతి మెరుపు చేసిందంతా వీడు. నువ్వే వదిలేశావు. అసలు ఏం జరిగిందో ముందు చెప్పారు అంటారా? బొమ్మ టాక్సీలో పోయింది. వీడే వదిలేశాడు. ఎంతో కష్టపడి ఆ మందును బొమ్మలు అమర్చానే. ఈ దెబ్బతో బాబాయ్ హతమైపోతాడనుకున్నాను. నా అడ్డు తొలగిపోతుంది అనుకున్నాను. నా ఆశలన్నీ నాశనం చేశారు కదా. పెదబాబు గారిని హతం చేయాలనుకున్నారా? చిచ్చి, మీరేం బాగుపడతారా? సరే, మేము పాడైపోతే వెళ్ళే. విశ్వాసంగా నువ్వు ఉన్నావుగా, నువ్వేమన్నా బాగుపడ్డావా? అరే, వీడెప్పుడు వచ్చాడు? మీ దురాశలో మీరు ఎక్కడున్నారో, ఏం మాట్లాడుతున్నారో తెలిసే స్థితిలో ఉన్నారా? అయితే మా మాటలు విన్నావు అన్నమాట. విన్నాను. విన్నావా? ఒరే ప్రభాకర్, నాకు తెలిసినంత మాత్రాన్ని ఎందుకురా బాధపడతావు? పెదబాబు గారు పుణ్యాత్ములు కనుకుని ఈ అపాయం నుండి తప్పించుకున్నారు. ఆ ట్యాక్సీలోని బొమ్మ ఎక్కడైనా పేలితే పేలింది లేవాయ్. ఒరే, ముందు సంగతి భూషణ్ గారితో చెప్పాలి. మనంతా పోదాం. ఒరే, నువ్వు కూడా రా. నేను రాను. ఆ బొమ్మ ఏ అమాయకుల చేతుల్లోనో పడి పేలక ముందే దాన్ని వెతికి పట్టుకోవాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను మాత్రం దాన్ని వెతికి తీరుతాను. వెతుకు వెతుకు. కమాన్. డ్రైవర్, త్వరగా పోనీ. ఎక్కడికి సార్? డౌన్. తొందరగా పోనీ. ఏమిటయ్యా, నా టాక్సీ దొరికిందా? ఇంటి దగ్గర చెప్పొచ్చావా? అది కాదయ్యా, పొద్దుటి నుంచి టాక్సీ కోసం కలుస్తున్నాను, ఒక్కడు రానున్నాడు. ఇంటికి తమరు ఎక్కడికి వెళ్తున్నారు? అదేమిటి సార్, నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడుగుతున్నారు. ఇది కాదు డ్రైవర్ సార్, ఉదయం నుంచి 4 టాక్సీ డ్రైవర్లను కాళ్ళ వేళ్ళ పడ్డాను. నేను పోవాల్సిన చోటికి ఒక్కడు రానున్నాడు. అంచేత తమరు ఎక్కడికి వెళ్తారో తెలిస్తే మేము అక్కడ దిగుతాం. తర్వాత మీ దారి మీది, మా దారి మాది. పర్వాలేదు, చెప్పండి సార్. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తాను. మా నాయనే, మా ఆయుష్ కూడా బస్సు బస్సు.
అదండి ఇంకా చూస్తారే చూడైనా పాఠశాల గుడి రిపుకెళ్ళో ఆ వీధిలోనే మా ఇల్లు అక్కడే బాని రండి. కొంచెం జరగవే. ఇది బేబీ ట్యాక్సీ అండి. సీట్ అంతా నీకే సరిపోయా. మీరు మనుషులేనా? కథలు దున్నపోతులు ఒకళ్ళకి ఇద్దరు ఉన్నారు ఎందుకు? అవును సార్, అసలు ఇద్దరు ఉండడం వల్లే ఇలా జరిగింది సార్. ఏరా ట్యాక్సీలో బొమ్మను ఎందుకు వదిలేసాను? నువ్వెందుకు ట్యాక్సీ పంపించేశావు? మీటర్ దుయ్యని పోతుంటే ఏం చేయమంటావు? రైటింగ్ ఇచ్చుకుంటా నీ సమయం పోయి. పెద్ద చదువు నువ్వు నీ వల్ల అది కాదు ముయ్యండి లోడ్. అవును, మేము చిన్నవాళ్ళం, చిన్న చిన్న తప్పులు చేస్తాం, మీరు పెద్ద పెద్ద మాట్లాడేస్తారు. పెద్దవాళ్ళు పెద్ద తప్పులు చేస్తారు, వాళ్ళని ఏమన్నారు సార్ మీరు? మేము దొరికా లోకుగా. మేమేం చేసాం సార్? ట్యాక్సీలో బొమ్మ వదిలేసాం. కానీ ఆ బొమ్మ ఏమిటి, అందులో ఉన్న రహస్యం ఏమిటి, ఆ డేంజర్ ఏమిటి అన్ని ఈ ప్రభాకర్ గాడు ఆనంద్ మొహం మీద లౌడ్ స్పీకర్ లో చెప్పాడు సార్. ఆనందకు తెలిసిందా? ఆవేశంలో నోరు జారింది. అంత మాత్రాన మనకేం అపాయం రాదు. అపాయం నుంచి తప్పించుకునే ఉపాయం దొరకదు కనుకనా? నువ్వు ఉపాయాల గుట్టవు కథ కథ పుట్టవు. నీకు ఎప్పుడు ముందు చూపే. ఏ చూపు లేని వాళ్ళతో వేగాలంటే ఎన్ని చూపులుండాలి? అందుకనే ఓ చూపు ఐడియా పడే. దానికే ఉంది. ఆ బొమ్మను కాస్త ఏ ట్యాక్సీ వాడో పోలీసులకి ఇచ్చేలాగా తన మనట్టే మార్గం ఆలోచించాలి. దీని గురించి ఎవరైనా ఆరా తీస్తే మనమంతా క్లోజ్. అవునవును. ఎందుకు భయం? ఆ దస్తూరి ప్రభాకర్ది. అంతవరకు వస్తే అది మీ విజిటింగ్ కార్డే తెలుసా? చూసారా, డబ్బంటే అంతా వాటాకొస్తాను, దెబ్బనేటడికి అంతా జారిపోతున్నా. గీత కథ కాదు గీత్, ఏదో ఒక విధంగా అందరం ఇందులో ఇరుక్కున్నాం. ఆ బొమ్మను వెతికి పట్టుకురండి. అలా అన్నారు బాగుంది. 2 గంటల టైం ఇవ్వండి, ఆ బొమ్మను తీసుకొచ్చి మీ ముందు హాజరు పెడతాం. సార్ ఆ బొమ్మను మేము పారేసాం, మేమే పట్టుకొస్తాం. ఆగండి ఆగండి, మీరు ప్రొద్దున చేసిన నిర్వాహకం చాలు, నేను కూడా వస్తున్నాను పదండి. గుడ్ లక్ మిస్టర్ ప్రభాకర్. గుడ్ లక్ మిస్ గీత్. కాదు కాదు గుడ్ లక్ టు us. రావుడు, ఒరే రావుడు, రావుడు నీకోసం చూస్తున్నా. ఏంటి మామ ప్యాసింజర్స్ తీసుకెళ్తుంటే మధ్య నీగోలు ఒకటి? అది కాదురా, మీ అమ్మ ఉన్నట్టుంటే మాట మంతి లేకుండా పడిపోయిందిరా. దిగు ఒకసారి చూసినప్పా. వస్తున్నా. సార్ సార్ మా ఇల్లు ఇక్కడేనండి, ఒక్కసారి మా అమ్మని చూసి వెంటనే వచ్చేస్తాను. అలాగే వెళ్ళరా నాయనా, ఎవరికైనా వస్తాయి కష్టాలు, కన్న తల్లి కూడాను. త్వరగా వెళ్ళి. ఇప్పుడే వస్తానమ్మా. ఇదేమిటి తీరా ఇంటి వరకు వచ్చేసరికి ఆగిపోయింది? ఏం చెప్పమంటారు, మీరు పెట్టిన ముహూర్త బలం అలాంటిది. 4 టాక్సీలు ఆపినా ఆకుండా పోయి, ఆపిన 5వ వాడు ఇదిగో ఇలా అర్ధాంతరంగా వదిలేసిపోయాడు. అమ్మా 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 రంగా, ఏమైందిరా? అమ్మకేమైందిరా? మేమన్నయ్య ఉన్నట్టుండి పడిపోయింది. మన డాక్టర్ గారు వచ్చి చూశారు. డాక్టర్ వచ్చారా? ఏం చెప్పారు? రక్తం పోటు అన్నారు. అర్జెంట్ గా మందులు తెమ్మన్నారు. ఖరీదంతో చెప్పారా? కనీసం 25 రూపాయలన్నా అవుతాయి అన్నారు. మందులు మాత్రం చాలా మంచివిట. సరేలే, నువ్వు అమ్మని కనిపెట్టుకోండు, నేను అయ్యగారి దగ్గర వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. అమ్మా అమ్మా అమ్మా, అలాగేనమ్మా, నీ దగ్గర ఉంటానమ్మా. ఒరే రంగా, నువ్వు అయ్యగారి దగ్గరికి వెళ్ళి అమ్మకి ఇలా ఉందని చెప్పి 30 రూపాయలు తీసుకురా. అలాగే అన్నయ్య. అమ్మా ఒరే అర్జెంట్గా వచ్చి. అమ్మా బాబా మధ్యదారిలో గుర్తుపెట్టిపోయాడు. పెట్టిలో ఉంది. ఏమండి పెట్టి చూసారా? నేను చూడండి. చూడమంటున్నాను. నేను చూడండి అంటున్నాను. ఏ మంది కాదు కనుక. మనది కాదు కనుక చూడమంటున్నాను. పరాయి సొత్తు మనకెందుకే, అక్కడ పెట్టు. పరాజు ఎలా అవుతుందండి? మనం ఎక్కిన ట్యాక్సీలో ఉండే మన కేజీ ఎంత ముద్ద చూసారా? చూడను, బంగారు ముద్దైనా నేను చూడను. చూడనంటే చూడను. ఏమండి ఇలాంటి బొమ్మ కొనమని ఎంతకాలం నుంచి చెబుతున్నాను. కొనకపోతే పని చూడనా చూడండి. రేపు కొంటాను లేదే. రేపు 8 ఏళ్ళ నుంచి కడుతున్నారు. ఏమైనా సరే ఈ బొమ్మను మాత్రం విడిచిపెట్టను. మన ఇంటికి తీసుకెళ్లాల్సిందే, మన పాపకి ఇవ్వాల్సిందే. రండి. నా మాట వినవే. దొంగ సొత్తు మనకు అక్కర్లేదు, అన్యాయం. నా మాట విను. దొంగ సొత్తో దొరసొత్తో నేను తీసుకెళ్ళాలనుకున్నాను, తీసుకెళ్ళాలంతే. పోనీ డ్రైవర్ డబ్బిచ్చిరాని. మీరు ఇచ్చేసరికి నడుస్తూ ఉంటాను. ఏ చూడు బాబు. ఏం బాబు, డ్రైవర్ ఏమో ఇంకా రాలేదు. మా ఆడవాళ్ళు తొందరపడుతున్నారు. మీటరు 2:40 అయింది. ఇదిగో 2:30. మీటర్ నువ్వు ఎలా తిప్పుకుంటావో తిప్పుకో. డబ్బు మాత్రం డ్రైవర్కి ఇచ్చేసే. ఏమే నిన్నే నేనే. టాక్సీ ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వు ఏరోడ్రోమ్కి వెళ్ళావా?
టాక్సీ టాక్సీ ఏమయ్యా ఈ టాక్సీ ఏరోడ్రోమ్కి వెళ్ళిందా ఈ టాక్సీ వెళ్ళిందా మిస్టర్ ఏమిటైంది గొడవ ఏమీ లేదండి ఒక టాక్సీ కోసం చూస్తున్నాను ఏమయ్యా ఈ టాక్సీ ఏరోడ్రోమ్కి వెళ్ళిందా లేదు సార్ ఆనంద్ ఏమయ్యా ఈ టాక్సీ ఏరోడ్రోమ్కి వెళ్ళిందా ఎవరో అందులో కష్టపెట్టి మర్చిపోయారు ఏమిటిది చెప్పయ్యా ఈ టాక్సీ నా మాట రాయలా చెప్పయ్యా నీ టాక్సీ నా మాట రాయలా సరళ సరళ ఆనంద్ ఏమిటి ఇదంతా నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళాలి ఎక్కడికి వెళ్తావు నీకేమైనా మర్చిపోయిందా లేదు సరళ నీకు అర్థం కాదు నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఎన్ని ప్రాణాలు బలైపోతాయో నీకు తెలియదు ఆనంద్ ఏమిటి ఈ కంగారు ఇప్పుడేం కొంపలంటుకున్నాయని అసలు ఏం జరిగిందో చెప్పు చెప్పలేను సరళ నీకేమీ చెప్పలేదు నన్ను వదిలిపెట్టు ఆనంద్ ఎందుకు ఈ ఆవేశం ఈ పరిస్థితిలో నేను విడిచిపెట్టలేను సరళ ఆనంద్ నాకు చెప్పకుండా రహస్యాలు ఉన్నాయా నీకేమని చెప్పను సరళ మీ అన్నయ్య చెయ్యరాని పనిచేశాడు తన తెలివితేటలతో ఒక బొమ్మను తయారు చేశాడు ఎందుకో తెలుసా మీ బాబాయిని చంపడానికి ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుందో ఏమైందో నువ్వు ఇక్కడున్నావమ్మా రామా చూసావా బొమ్మ ఇదిగో ఎంత మంచి బొమ్మ ఇది వాకింగ్ డోర్ వాకింగ్ డోర్ కాదు నాన్న వాకింగ్ డాల్ అని మీ టీచర్ చెప్పాడా? ఏమండి మీది వీధి బడి అమ్మాయిది దొరల పడి చదువు కాన్వెంటు అమరం చదివానే అమరం అపరాల పేర్లు రాయడం కూడా రాదు అమరం చదివారట అమ్మా అదిగో ఇంగుడాలన్నా ఉందాక ఏమిటి ఇంగుడాలు కాదు వాకింగ్ డాల్ అంటే నడిచే బొమ్మ అయితే కీ అది ఉంటుందే తప్పకుండా ఉంటుంది. నాకు తెలుసులేమ్మా అమ్మా జాగ్రత్త సరిగా కీ ఒక్కట స్ప్రింగ్ విదిగిపోతుంది సరేమ్మా ఎక్కడ ఉంది కీ? ఇక్కడ ఉందా ఏంటి తప్పుడు ఏ బొమ్మ అల్లరి చేశావు ముక్కు కోసేస్తాను జాగ్రత్త ఏ బొమ్మ అలా రా దారికి మీ అన్నయ్య చేసిన ఒక్క పొరపాటు వల్ల ఎందరికి ముప్పు రాబోతుందో చూసావా? నేను ఎందుకు కంగారు పడ్డానో అర్థమైందా? ఇదమైంది ఇదా అన్నయ్య చేసిన పరిశోధన ఈ పాడు ప్రయోగానికి అంత తొందరపడ్డాడు ఇకనైనా దయచేసి నన్ను వెళ్ళని సరళ. ఎక్కడికి వెళ్తావు ఎన్ని ట్యాక్సీలను వెతుకుతావు పోయిన ట్యాక్సీలు ఇంకా ఉంటుందా ఈ పాటికి ఎన్ని చేతులు మారిందో మన వల్ల ఏమీ కాదానంద్ పోలీసులకు రిపోర్ట్ ఇస్తే వాళ్లే ఊరంతా గాలిస్తారు పోలీసులు బొమ్మను వెతికి పట్టుకున్నా లేకపోయినా ముందు మీ అన్నయ్యని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయని మా అన్నయ్య భవిష్యత్ అదేనేమో అలా జరగటానికి వీల్లేదు. మనం కూడా వెతుకుతాం. ఆ బొమ్మ మనకే దొరికితే అపాయము తప్పుతుంది, మీ అన్నయ్యకి అపవాదు తప్పుతుంది. సరే నీ ఇష్టం అలాగే వెతుకుతాం రా